టైటన్స్ టీమ్ 2 మ్యాచ్‌లు ఓడిపోవడం చాలా బాధాకరం. 2 మ్యాచ్‌లు చాలా క్లోజ్‌గా వచ్చి ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్‌లో భరత్ కూడా ఓకే అనిపించినా, సెకండ్ మ్యాచ్‌లో దారుణంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. భరత్ బదులు చేతన్ సాహో చాలా బాగా ఆడాడు. అండ్ కెప్టెన్ విజయ్ మాలిక్ సెకండ్ మ్యాచ్‌లో 14 రేట్ పాయింట్ చేసి టీమ్‌ని ముందుకు తీసుకెళ్లాడు. టైటన్స్ టీమ్‌లో మేజర్ మైనస్ పాయింట్ వచ్చేసి రైడర్స్ చేయాల్సిన పనిని డిఫెండర్స్ చేస్తారు. డిఫెండర్స్ చేయాల్సిన పని రైడర్స్ చేస్తారు. ఈ తొందరపాటు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆపోజిట్ టీమ్‌కి ఈజీగా పాయింట్స్ వెళ్తున్నాయి. డిఫెన్స్‌లో అయితే ఇంకా దారుణం. డిఫెండింగ్‌లో అయితే టీం ప్రతిసారి విఫలమవుతుంది. సీజన్ 9 నుంచి ఇప్పటి వరకు టైటన్స్ టీమ్‌కి ఇదే కొరత. డిఫెండింగ్ మీద ఫోకస్ చేయకపోతే ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడం చాలా కష్టం. వచ్చే మ్యాచెస్‌లో డిఫెండింగ్‌పై అండ్ రైడింగ్‌పై ఫోకస్ చేయకపోతే ఫస్ట్ అసమ్ ట్రైన్ ఎక్కేది మనమే అవుతాం. మొదటి 2 మ్యాచెస్ రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకొని టైటన్స్ టీమ్ మాస్ కంబ్యాక్ అయితే ఇవ్వాలి. అసలు పవన్ కుమార్ సెహ్రావత్ లాంటి టాప్ రైటర్‌ని పెట్టుకొని అసలు ఎందుకు వదిలేసారో ఇప్పటివరకు అర్థమవుతలేదు. ఎనీవే టీం మంచిగా వచ్చే మ్యాచెస్‌లో బాగా ఆడాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.